సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్ అని చూసుకుంటే మనకి ఆధార్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి జాబ్ లొకేషన్ మీరు క్లియర్‌గా చూడండి మనకి. ఏపీ వాళ్ళకొచ్చేసి మనకి ప్రకాశం, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్ఆర్ కడపలోనే మనకి జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది చాలా అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మన పొజిషన్స్ చూసుకుంటే సేమ్ అన్నిట్లోనే మనకి ఒకటే పొజిషన్ అనమాట. సూపర్వైజర్, ఆపరేటర్. సో, సేమ్ అన్నిట్లో మనకేంటంటే ఎవ్రీ సిటీలో మనకి సేమ్ అదే పొజిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి 11/2 రిలీజ్ అయితే అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10/3 మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఇంకెక్కడైనా మీరు సెపరేట్‌గా వేరే స్టేట్‌లోని లేదంటే వేరే డిస్ట్రిక్ట్‌లో గనుక ఉంటే గనుక మీరు ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి. అయితే మనం ఎలా అప్లై చేయాలేంటంటే మనకి ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మనకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకోలేదు. ఓకేనా? మనం ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మనకేంటంటే దాని యొక్క పేజ్ అయితే ఓపెన్ అయితది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి టోటల్‌గా 3 క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చెప్తుందేంటంటే ఇదొచ్చేసి మనకి ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ ఎక్కడంటే మనకి ఆధార్ సేవా కేంద్రాలు అని మీరు ఏంటంటే వర్క్ చేస్తారని చెప్పారు. అదే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఎవరైతే ఇంటర్ అనేది కంప్లీట్ చేసారో వాళ్ళు అప్లై చేయొచ్చు. దాంతో పాటు 10+2 ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా 10+3 పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మన స్కిల్స్ ఏంటుండాలి ఏంటంటే జస్ట్ మీరేంటంటే లైక్ ఏంటంటే ఆహ్, సిస్టమ్ స్కిల్స్ లైక్ ఏంటంటే టైపింగ్ అని ఉంటాయి. లేదంటే బార్‌కోడ్ స్కానింగ్స్ ఎలాంటివంటే మీరు సిస్టమ్ అనేది నాలెడ్జ్ ఉంటే సరిపోద్దనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగారు. అదే మనకి సాలరీ చూసుకుంటే నియర్లీ పర్ మంత్ మనకి 20,000-30,000 వరకు సాలరీ అయితే ఉంటదనమాట. అయితే దీన్ని మరి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. కాకపోతే ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటది. ఆ టెస్ట్ ఏంటంటే ఎగ్జామ్ అయితే కాదు. ఈ టెస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ అనమాట. ఈ లింక్‌లో మనం ఏంటంటే ఒక చిన్న అపియరెన్స్ అనేది ఇవ్వాలి. లైక్ ఏంటంటే మీరు లైక్ ఏంటంటే మీకు టైపింగ్ వచ్చా, అవ్వచ్చా, ఇవ్వచ్చా అనేసి ఇలాంటి కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ పాయింట్స్ అనేవి ఈ లింక్ ద్వారా మీరు ఏంటంటే టైప్ చేయాలన్నమాట. టైప్ చేస్తే అప్పుడు మీరేంటంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఏపీ వాళ్ళ డిపార్ట్‌మెంట్‌కి అనేది ఫార్వర్డ్ అయితే అవుతది. అప్పుడు మీరేంటంటే వాళ్ళు మీ అప్లికేషన్ వచ్చేసి మీకేంటంటే లైక్ ఈ పర్సన్ ఓకే. సో, దీన్ని హైరింగ్ చేసుకోవచ్చు. లేదంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే చేస్తారు. ఓకేనా? టోటల్ వేకెన్సీ గనుక చూసుకుంటే మనకి గుంటూరులో 1 ఉంది. తిరుపతి 2, విశాఖపట్నం 1, విజయనగరం 1, వైఎస్ఆర్ 1, ప్రకాశం 1 అనమాట. అయితే దీంట్లో మనం ఇదొచ్చి మనకి పూర్తిగా మనకి కాంట్రాక్ట్ బేస్ కాకపోతే ఇది 1 ఇయర్ అయితే పీరియడ్ అయితే ఉంటది. దాని తర్వాత మీరేంటంటే పర్మనెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఈ రకంగా మీరేంటంటే సింపుల్‌గా మనకి ఆధార్ సేవలని మీరేంటంటే జాబ్ అనేది సింపుల్‌గా పొందొచ్చనమాట. ఓకేనా? సో, వీటితో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.